ఏరా కళ్ళు కనిపించట్లేదా? రాంగ్ రూట్ లో వచ్చిందే కాక నోరు పారేసుకుంటావా? నిన్ను నన్నే కొడతావా? ఏంట్రా? మావల్ని కొడతారు నువ్వు? తప్పుగా ఏంట్రా? పదరా స్టేషన్ కి. ఆగు. పదరా పదరా పోలీస్ స్టేషన్ కి రారా. పద. లోపల అమ్మాయిందే. స్టేషన్కి వెళ్తే కిడ్నాప్ చేసినందుకు దొరికిపోతాం. నడవరా పోలీస్ స్టేషన్ కి. అన్నా వదిలే అన్నా, తప్పు అయిపోయింది, సారీ అన్నా. చిన్న విషయానికి పోలీస్ స్టేషన్ ఎందుకన్నా? వదిలే అన్నా. ఏదో మా వాళ్ళు తప్పు చేశారన్నా, పోలీస్ స్టేషన్ వద్దన్నా, ప్లీజ్ అన్నా, వదిలే అన్నా. రేయ్ ముందేమైందిరా ఈ బుద్ధి? తప్పు అయిపోయింది. క్షమించన్నా, క్షమించన్నా, ప్లీజ్ క్షమించన్నా. జాగ్రత్త. లోపల అమ్మాయిని పెట్టుకుని ఏంటి రాయి గొడవ? ఎక్కువ. సరే. ఎక్స్క్యూజ్ మీ సార్. చెప్పండి. ఇన్స్పెక్టర్ నందిని గారిని కలవాలి. మేడం మీకోసం వెయిట్ చేస్తున్నారు, లోపలికి వెళ్ళండి. థ్యాంక్ యూ. నందిని కూర్చో. అది పవిత్రకి సంబంధించి ఏదో ఎవిడెన్స్ దొరికిందని చెప్పావుగా, ఏంటది? తను ఇప్పుడు ఎక్కడుంది? సేఫ్ గానే ఉందా? కుకట్పల్లి కానిస్టేబుల్ ఒకతను ఒక పాత బిల్డింగ్ లో ఇద్దరి మీద అనుమానం వచ్చి ఇల్లు చెక్ చేశాడంట. ఆ ఇంట్లో లేడీ ఉందని తెలిసింది, కానీ తన ఫేస్ చూడలేకపోయాడు. నేను అన్ని స్టేషన్స్ కి పంపించిన పవిత్ర డీటెయిల్స్, వ్యాన్ వివరాలు చూశాక వాళ్లే పవిత్రని కిడ్నాప్ చేశారు అని తెలిసింది. మళ్ళీ కానిస్టేబుల్ అక్కడికి వెళ్ళాడు. ఇప్పుడు పవిత్ర అక్కడే ఉందా? పద వెళ్దాం, మనం వెళ్ళి కాపాడుకుందాం కదా. నీ టెన్షన్ నాకు అర్థమవుతుంది అది, బట్ మళ్ళీ కానిస్టేబుల్ అక్కడికి వెళ్లేసరికి పవిత్రతో సహా వాళ్ళు ఎస్కేప్ అయిపోయారు. కాల్ చేసి అతనే చెప్పాడు. నందిని, పోలీసులు ట్రేస్ చేస్తున్నారని వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఆ కోపంలో వాళ్ళు పవిత్రని ఏదైనా చేస్తారేమో. పవిత్రని వాళ్ళు అక్కడి నుంచి ఎటైనా తీసుకెళ్తారేమో. నందిని, త్వరగా కనిపెట్టాలి, నాకు చాలా భయంగా ఉంది. ఆది, నేనున్నాను కదా. పవిత్ర సేఫ్గా ఇంటికొస్తుంది. తనని నీకు అప్పగించే బాధ్యత నాది. నువ్వు అసలు వరి అవ్వకోకేనా? ఆల్రెడీ నెంబర్ ట్రేస్ అవుతుంది. వి ఆల్ ఆర్ ఆన్ ఇట్. ఓకే, లొకేషన్ రాగానే నాకు పంపించి ఇన్ఫార్మ్ చేయమని చెప్పాను. కొద్దిసేపట్లో డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. పవిత్ర అంటే నీకెంత ఇష్టమో తను టాపిక్ వచ్చిన ప్రతిసారి నీ కళ్ళల్లో తెలుస్తుంది. అది అసలు నువ్వు నిన్నటి నుంచి ఏమైనా తిన్నావా? పవిత్ర కనిపించట్లేదంటే తిండెక్కడెక్కుతుంది, నిద్రలా పడుతుంది. నందిని, నేను కళ్ళు తెరిచిన తర్వాత తను కనిపించినప్పుడే నేను ధైర్యంగా ఉండగలను. పవిత్ర గ్యారంటీగా దొరుకుతుంది. అది కంట్రోల్ రూమ్ నుంచి డీటెయిల్స్ వచ్చేలోపు నేనేమైనా తెప్పిస్తాను, తిందువు. వద్దు నందిని, ముందు నాకు పవిత్ర కనిపించాలి, అప్పుడే నేను తింటాను.
రేయ్ ఫోన్ స్విచ్ ఆఫ్ చెయ్యి. అసలే అందులో ఉన్న ఒక పోలీస్కి అనుమానం వచ్చింది. ఇప్పుడు మనల్ని డ్రాప్ చేస్తే దొరికిపోతాం. మన నంబరు ఆ పోలీస్కి ఎలా తెలుసన్నా? నేను రాజశేఖర్ మీద కోపంతో నిన్న ఎస్ఐకి ఫోన్ చేశాను కదా, నా ఫోన్లో నీ కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది. కాబట్టి నీ నెంబర్ కూడా ట్రాప్ చేయొచ్చు. సరే పదండి. అలాగే ఇక్కడే ఎక్కువసేపు ఉంటే మనకే ప్రమాదం. పదండి పదండి. ఇంకా డీటెయిల్స్ రాలేదా నందిని? వస్తాయి అది. ట్రేస్ చేస్తున్నారు కదా వాళ్ళు కూడా. ఎదుగు వాళ్ళే కాల్ చేస్తున్నారు. లిఫ్ట్ చేయి. హలో మేడం, మేము నంబర్ ట్రేస్ చేశాం మేడం. ఉప్పల్ దాటాక గుట్టల్లో సిగ్నల్స్ ఆగిపోయాయి మేడం. తర్వాత సిగ్నల్స్ అన్ని కట్ అయ్యాయి మేడం. థ్యాంక్ యూ. ఏమైంది నందిని? అది ఉప్పల్ రోడ్లో సిగ్నల్స్ ట్రేస్ అయ్యాయట. నాకు తెలిసి తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నట్టున్నారు. లెట్స్ గో. సరే. రేయ్ దుబాయ్ సీట్ నుంచి ప్రెజర్ పెరిగిపోతుంది. మంచి అమ్మాయిని అప్పచెప్తామని అడ్వాన్స్ తీసుకున్నాం. సేటు దుబాయ్ వెళ్లేలోపు అమ్మాయిని సెట్ చేయాలి. టైం దగ్గర పడుతుంది. ఇంతవరకు అమ్మాయి సెట్ కాలేదురా. మన ప్రయత్నం మనం చేస్తూనే ఉన్నాం కదన్నా. ఆ సేట్ దుబాయ్ బయలుదేరే లోపు ఎవరో ఒక అమ్మాయిని సెట్ చేద్దాం.